తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం డాక్టర్ ప్రదీప్ జోషి గారు. శ్రీమాత్రే నమః. బంగారంని ఏ రోజు ఏ తిథిన కొంటే మంచిదంటారని, ఎందుకంటే దానికి ఏమన్నా వేదిక ఆస్ట్రాలజీ ఏమైనా చెప్పబడిందా, ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు కదా, అందుకు అడుగుతున్నాను. సౌభాగ్య వస్తువులు ధరిస్తారు కదా, కమ్మలు ధరిస్తారు, ముక్కుపోగు ధరిస్తారు, మంచి పాపిడ బిళ్ళ ధరిస్తారు, మంగళసూత్రాలు ధరిస్తారు, ఇంకా ముత్యాల హారాలు ఉంటాయి, తర్వాత చంద్రహారం అని కొన్ని ఉంటాయి. ఇలా కొన్ని రకరకాల హారాలు చేసుకునే ఉద్దేశంతో బంగారం ఎప్పుడైతే కూడబెడతారో, మంచి ముహూర్తాలను కూడబెట్టడం వల్ల వీళ్ళ జీవితంలో రాబోయే అనర్థాలని కూడా వీళ్ళు ముందుగానే ఎదుర్కోవచ్చు ఈ బంగారం కొనడం వల్ల. సో ఆ బంగారం కొనడం అనేది కూడా ఒక కైండ్ ఆఫ్ మేనిఫెస్టేషన్ మీరు క్రియేట్ చేస్తున్నట్టు. అంటే వాళ్ళ ఫ్యూచర్ని మీరు అద్భుతంగా ఒక తల్లి డిజైన్ చేస్తున్నట్టు, ఒక తండ్రి డిజైన్ చేస్తున్నట్టు. అందుకోసం బంగారానికి అంత శక్తి ఉంటుంది. అందుకోసం పెళ్లిలో బంగారం లేని పెళ్ళి ఉండదు. ఏ పెళ్ళి అయినా సరే బంగారం ఉంటుంది. అల్లుడికి మెడలో బంగారం వేస్తారు, తప్పకుండా ఒక చైన్ వేస్తారు, ఒక ఉంగరమైనా పెడతారు. అమ్మాయికి తప్పకుండా గాజులు వేస్తారు. మంగళసూత్రాలకి తప్పకుండా బంగారం ఉంటుంది. బంగారం లేని మంగళసూత్రం కానే కాదంటారు. సో ఈ విధంగా బంగారము, తిథి, వారము, నక్షత్రం ఈ మూడు కలిపి కొనాలి. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణాలు కూడా ఉంటాయి. ఇవి 5 కలిపి కొన్నప్పుడైతే ఇంకా అద్భుతంగా ఉంటుంది. దాని గురించి అని చెప్పి తిథులు ఉంటాయి. ఏ ఏ తిథుల రోజు బంగారం కొనాలి అంటే నంద, భద్ర, జయ, రిక్త, పూర్ణ అని 4 తిథులు ఉంటాయి. తిథుల్లో అంటే పాడ్యమి, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి. సో ఇక్కడికి మళ్ళీ చూడండి, పాడ్యమి, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, నంద, భద్ర, జయ, రిక్త, పూర్ణ. అంటే మనకి పాడ్యమి తిథి నందాతిథి అవుతుంది. పాడ్యమి, షష్ఠి, అదేవిధంగా ఏకాదశి, ఇవన్నీ నందాతిథులు అవుతాయి. సో భద్రతిథులు ఏంటంటే ద్వితీయ, అదేవిధంగా ద్వాదశి, అదేవిధంగా సప్తమి, ఇవి భద్రతిథులు అవుతాయి. జయతిథులు వచ్చేసి తృతీయ, అష్టమి, త్రయోదశి జయతిథులు. రిక్తతిథులు అంటే అసలు వాడకూడ ఏ పనులు చెయ్యకూడని తిథులు. చతుర్థి, చతుర్దశి, నవమి, ఇవి రిక్తతిథులు. ఈరోజు బంగారం కొనకూడదు. పూర్ణతిథులు, పూర్ణతిథి ఏంటంటే పంచమి, దశమి, పౌర్ణమి, అమావాస్య కూడా. సో బంగారం ఎప్పుడు కొనాలి అని అంటే పంచమి, దశమి, పూర్ణతిథులు చాలా మంచిది. బంగారం కొన్నా, మీరు ఏది కొనుక్కోవాలి అన్నా, ఇలాంటి శుభకార్యం చేయాలన్నా పంచమి తిథి మంచిది. పంచమి, దశమి, పౌర్ణమి, దీనికి ఎక్కడ కూడా దోషం ఉండదు. ఇంకా పంచమి, దశమి, పౌర్ణమికి ఎప్పుడూ దోషం ఉండదు. ఇది ఏంటి, శుభకార్యాలు చేయడానికి, సిరి సంపదలు కలుసుకోవడానికి, ఏ ఉద్దేశపూర్వకైనా బంగారం మనం కొనుక్కోవడానికి ఈ తిథులు. జయతిథులన్నీ కొన్ని ఉంటాయి. ఈ జయతిథులు అంటే ఏంటి, తృతీయ, అష్టమి, త్రయోదశి. ఈ జయతిథుల్లో బంగారం ఎందుకు కొనుక్కోవాలి అని అంటే జ్ఞానము గురించి, సిరి సంపదలు పెరగడానికి గురించి అని చెప్పి ఈ జయతిథుల్లో బంగారం కొనుక్కోవాలి. సో భద్రతిథి అని ఉంటుంది. భద్రతిథి అంటే ఏంటి, ద్వితీయ, సప్తమి, అదేవిధంగా ద్వాదశి పనికిరాదు బంగారానికి. ద్వితీయ, సప్తములు పనికొస్తాయి. ద్వితీయ, సప్తముల రోజున, భద్రతిథి రోజున బంగారం కొనుక్కుంటే అది భద్రంగా ఉంటుంది, శ్రేయోపదంగా ఉంటుంది. అంటే రేపు భవిష్యత్తులో దేనికైనా మీరు ఉపయోగించుకోవాలి, భద్రంగా మీ దగ్గరనే ఉండాలి. ఆ బంగారం సిరి సంపదలు పెరగాలనుకుంటే భద్రతిథి రోజున బంగారం కొనుక్కోవాలి. సో ఈ తిథులు ఒక కేటగిరీ వేసుకొని నక్షత్రాలు చెప్తాను. ఆ నక్షత్రాలు ఏంటంటే పునర్వసు నక్షత్రము, పుష్యమి నక్షత్రము, హస్త నక్షత్రము, శ్రవణము, రోహిణి, అదేవిధంగా పూర్వ ఫల్గుని నక్షత్రం. ఈ నక్షత్రాలు చాలా మంచి నక్షత్రాలు బంగారం కొనుక్కోవడానికి. దీన్ని మళ్ళీ మీరు రిపీట్ చేసుకుని వినండి. అందుకోసం అంటే హస్తారోహిణి, శ్రవణ నక్షత్రాలు మీకు యోగ్యమైనవి. పునర్వసు, పుష్యమి నక్షత్రం, అదేవిధంగా పూర్వ ఫల్గుని నక్షత్రం కూడా బంగారం కొనడానికి మంచిది. ఈ 6 నక్షత్రాలు బంగారం కొనడానికి యోగ్యమైన నక్షత్రాలు. ఇంకా దీంట్లో కూడా సెకండ్ కేటగిరీస్ ఉంటాయి. ఆ సెకండ్ కేటగిరీస్ వచ్చేసరికి రేవతి నక్షత్రము, అదేవిధంగా పూర్వాషాఢ నక్షత్రము, ఉత్తరాషాఢ నక్షత్రము, ఇవి సెకండ్ కేటగిరీకి వస్తాయి. మిగతా అన్ని నక్షత్రాలు కూడా ఓకే. ఈ నక్షత్రాలు చాలా ఇంపార్టెంట్. తిథి, వారము, నక్షత్రం 3 చెప్పాను. యోగము, ఏ యోగంలో బంగారం కొనుక్కోవాలి
శివయోగము, శుభయోగము, సౌభాగ్యయోగము, ఐంద్రయోగము. ఈ యోగాలు చాలా కీలకమైనవి. ఈ 4 యోగాలు. సిద్ధయోగము, సాధ్యయోగం, ఈ 6 యోగాలు వస్తాయి. సిద్ధ, సాధ్య, శుభ, శుక్ల, సిద్ధయోగము, సాధ్యయోగము, శుభయోగము, శుక్లయోగము, శివయోగము, అదేవిధంగా సౌభాగ్యయోగం. ఈ యోగాలు చాలా కీలకమైనవి. పంచాంగంలో మాత్రమే మీకు యోగాలు దొరుకుతాయి, కానీ మీకు ఈ యోగాలు తెలుగు క్యాలెండర్లో మీకు దొరకవు యోగాలు. సో పంచాంగంలో ఈ యోగాలు దొరుకుతాయి. ఈ యోగాలు కూడా చూసుకోవాలి. నెక్స్ట్ కరణాలు వస్తాయి. కరణాల్లో వచ్చేసి గరిజకరణము, వణిజకరణం, ఈ 2 కరణాలు చాలా మంచివి. కానీ కరణం గురించి పెద్దగా చూసుకోవాల్సిన అవసరం ఏం లేదు. కానీ మెయిన్గా చూడాల్సినవి ఈ 4: తిథి, వారము, నక్షత్రము, యోగం. ఈ 4 కాంబినేషన్ వచ్చాయి. ఎప్పుడైనా ఈ కాంబినేషన్స్ బాగా కలిసి వచ్చాయి, అప్పుడు బంగారం కొనవచ్చు. అదేవిధంగా కొన్ని రేర్ కాంబినేషన్స్ ఉంటాయి. బంగారం ఏ రోజు కొనాలి అనే ఒక్క కాంబినేషన్ మాత్రం ఉంటుంది, పర్టికులర్ కాంబినేషన్. దాన్ని గురు పుష్యామృత యోగము అంటారు. గురువారము, పుష్యమి నక్షత్రం. ఈరోజు ఎవరైతే బంగారం కొంటారో వాళ్ళకి తప్పకుండా రాజయోగం వస్తుంది. వాళ్ళ జీవితంలో ఎంత అధస్థాయిలో పడిపోయినా, ఎంత దరిద్ర రేఖ దిగువనికి వెళ్ళిపోయినా, పిసిరెత్తు బంగారం అయినా సరే గురు పుష్యామృత యోగములో, గురుహోరలో లేదా శుక్రహోరలో ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళ జీవితంలో అద్భుతమైన స్థితికి వెళ్తారు. ఎందుకోసమంటే మా కుటుంబంలో మాకు రెగ్యులర్గా మా తాతల కాలం నుంచి మేము నేర్చుకుంది ఏంటంటే గురు పుష్యామృతం యోగం రోజున బంగారం కొనుక్కోవాలని చెప్పి. నా జీవితంలో 2014 అప్పుడు ఐఎమ్ కంప్లీట్లీ జీరో. కానీ మళ్ళీ ఇప్పుడు 2023 స్థాయికి నేను మళ్ళీ మంచి ఒక స్థాయికి వచ్చాను. కారణం ఏంటంటే గురు పుష్యామృత యోగాన్ని మేము రెగ్యులర్గా ఫాలో అవ్వడం. గురు పుష్యామృతం వచ్చింది అంటే ఎక్కడున్నా సరే వెళ్ళి బంగారం కొనేయడం. ఇంకా కరెక్ట్గా మధ్యాహ్నం 12 గంటలకి అభిజిత్ లగ్నంలో కానీ గురుహోర కానీ చూసుకొని బంగారం కొనేయడమే. ఇట్లా నేను ఎంతమంది బంగారం కొనమని చెప్పాను. లాస్ట్ టైం మనం ఇదే వీడియో నేను 2019 కూడా మనం డిస్కస్ చేసాం. అప్పుడు 2019లో బంగారం రేటు 38,000 ఉండే, 42,000 ఏమో ఉండే. ఇప్పుడు 2023కి ఒకటేసారి బంగారం ధర 58,000కి వచ్చింది. అంటే అప్పుడు 2019లో బంగారం ఎవరైతే కొన్నారో ఇప్పుడు వాళ్ళందరికీ కూడా దాదాపు 20,000 లాభం. 10 గ్రాముల బంగారం ఉన్న వాళ్ళకి 20,000 లాభం ఉంది. దానికి కారణం ఏంటి అంటే గురు పుష్యామృత యోగం. అందుకోసమే ఈ యొక్క బంగారం గురించి భారతీయులు విశ్వసించారు కాబట్టి, భారతీయులందరూ ఈ బంగారం గురించి ఇలా పాటిస్తున్నారు కాబట్టి ప్రపంచం మొత్తం కూడా కరెన్సీ వాల్యూ బంగారం మీద డిపెండ్ అయ్యి. ఏ దేశంలో అయితే ఎక్కువగా బంగారం ఉంటుందో ఆ దేశము వాణిజ్య స్థాయిలో నెంబర్ 1 ఉంటుంది. అమెరికా నెంబర్ 1లో ఉండడం కారణం ఏంటంటే అమెరికా దగ్గర అంత బంగారం నిల్వలు ఉన్నాయి కాబట్టి. అప్పట్లో అమెరికా ఏం చేసింది అని అంటే ఆయుధాలు ఇవ్వడానికి ఏం చేసింది, బంగారంని తీసుకొని ఆయుధాలు ఇచ్చింది వేరే దేశాలకు. 2వ ప్రపంచ యుద్ధంలో, 1వ ప్రపంచ యుద్ధంలో. సో అందుకోసమని ఇప్పుడు అమెరికా నెంబర్ 1 స్థానంలో ఉంది. కానీ మీకు విషయం తెలుసా, ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా కొనగలిగి ఈ ప్రపంచాన్ని మొత్తం కూడా నెంబర్ 1 స్థానంలో ఇంకా 20,000 సంవత్సరాలు కూడా ఉండగలిగే స్థాయి భారతదేశంకి ఉంది. భారతదేశంలో ఇంకా తెలియని బంగారం ఎంతో ఉంది. అసలు చాలామందికి భారతదేశంలో బంగారం ఎక్కడెక్కడ పెట్టారని చాలామందికి తెలియదు. కొంతమంది సిద్ధులకు, యోగులకు మాత్రమే తెలుసు. వాళ్ళు ఎవరికీ చెప్పరు ఆ బంగారం ఎక్కడుందో. ఇప్పటికీ కొన్ని ప్లేసుల్లో కొన్ని టన్నుల బంగారం ఇప్పటికీ దాగి ఉంది. సముద్రము అడుగులలో ఉంది, తర్వాత నదులలో ఉంది, కొన్ని పెద్ద పెద్ద బావులలో ఉన్నాయి. పూర్వకాలము ఈ యొక్క బంగారాన్ని అలా దాచిపెట్టారు. ఎక్కడ దాచిపెట్టారో చాలామందికి తెలియదు. అందరూ భూమిలోనే బంగారం ఉందనుకుంటారు. ఈ ప్రపంచంలో బంగారము భూమిలో ఎంత ఉందో భారతదేశంలో దానికి 100 రెట్లు నీళ్ళల్లో దాగి ఉంది బంగారం. ఇది చాలామందికి తెలియదు. కాబట్టి బంగారానికి చాలా విలువ ఉంది. కాబట్టి ఈ బంగారాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి, బంగారాన్ని పెంచుకుంటూ రండి. కలికాలంలో కూడా కలి ఎక్కడ ఉంటాడు అంటే నేను బంగారంలోనే ఉంటానని చెప్పాడు. కాబట్టి బంగారము దాచుకోండి, బంగారముతోటి ఆభరణాలు తయారు చేసుకోండి, అవసరమైన సమయానికే వేసుకోండి. కానీ రోడ్డు మీద పోయే ప్రతిసారి, మీరు నిత్య పనులు చేసే ప్రతిసారి మాత్రం విలువైన ఆభరణాలు ధరించకండి. ఎందుకోసమంటే కలి అదే ఆభరణంలో ఉంటాడు కాబట్టి అది నీ ప్రాణం కూడా తీసించే పరిస్థితి చేయొచ్చు. ఎందుకోసమంటే చైన్ స్నాచర్స్ బాగా పెరిగిపోయారు. బంగారం వేసుకొని ఇంత బంగారాలు వేసుకొని రోడ్ల పైన నడవకండి. కొన్ని నడిచేది ఉంటే ఇలా చక్కగా కొంగు పైన వేసుకొని నడవండి. ఓకే,
చైన్ స్నాచర్స్ ఉంటారు. ఎందుకోసం అంటే సౌత్ ఇండియాలో మాత్రమే ఈ కల్చర్ ఉంది. నార్త్ ఇండియాలో ఎవరు బంగారం వేసుకొని తిరగరు. మీరు ఢిల్లీ వెళ్ళండి, మెయిన్గా కోల్కత్తా వెళ్ళండి. నేను కోల్కత్తాకి వెళ్ళి మీరు ఎవరైనా సరే అక్కడ బంగారం ఉందని ఒక్క ఫోటో చూపించండి, అసలు ఉండదు, ఎవరు బంగారం వేసుకోరు. కోల్కత్తాలో ఏం వేసుకుంటారంటే మంగళసూత్రం ప్లేస్లో వాళ్ళు తెల్లటిది కడియం వేసుకుంటారు. శంకు నుంచి తీసినటువంటి ఒక ఇది ఉంటుంది, రింగ్ ఉంటుంది, ఆ రింగ్ వేసుకుంటారు. ఆ రింగ్ వేసుకుంటే వాళ్ళు మ్యారీడ్ అని అర్థం. వాళ్ళు మట్టెలు బంగారాలు పెట్టుకోరు వాళ్ళు మోస్ట్లీ. సో కాబట్టి బంగారము సౌత్ ఇండియన్సే, అందుకోసమనే దొంగలు ఎక్కువ సౌత్ ఇండియన్ ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ప్రదీప్ జోషి గారు.